కెరీర్ గైడెన్స్లో ఒక పేరెంట్ అడిగిన క్వశ్చన్, సార్ మా అబ్బాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, తను మెరిట్ స్టూడెంట్, జేఈలో కూడా మంచి పర్సంటైల్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మెరిట్ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్కి అసలు ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి మేము అప్లై చేయాలి, ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తే బాగుంటుంది అని అడగడం జరిగింది. సో ఖచ్చితంగా ప్రతి మెరిట్ స్టూడెంట్ అప్లై చేసేటటువంటి ఒక 10+ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఒకటి మీ అందరికీ తెలిసింది, సో జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ NITస్లోకి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోకి, అలాగే కొన్ని సెంట్రల్ యూనివర్సిటీస్లోకి జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ ద్వారా వాళ్ళు అడ్మిషన్ తీసుకోవచ్చు, జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి పర్సంటైల్ని బట్టి. అయితే జేఈ మెయిన్స్ ఎగ్జామ్లో ఎవరికైతే గుడ్ పర్సంటైల్ వస్తుందో వాళ్ళు జేఈ అడ్వాన్స్డ్కి క్వాలిఫై అవుతారు. సో జేఈ అడ్వాన్స్డ్ వచ్చిన వాళ్ళు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోకి అడ్మిషన్ తీసుకోవచ్చు. లైక్ టాప్ IITs ఏవైతే ఉన్నాయో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే, ఢిల్లీ, మద్రాస్, వీటికి అడ్మిషన్ తీసుకోవచ్చు. సరే, ఈ జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ అందరికీ తెలిసిందే కాబట్టి ఇది కాకుండా ఇంకా ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి అప్లై చేయొచ్చు అంటే బిట్స్ అడ్మిషన్ టెస్ట్ ఉంటుంది, బిట్సాట్ అంటాం. ఈ బిట్సాట్లో మంచి స్కోర్ వస్తే బిట్స్ పిలాని, బిట్స్ హైదరాబాద్, బిట్స్ గోవా, దీనిలోకి అడ్మిషన్ వస్తుంది. అలాగే సో ఇది కాకుండా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్ అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది, UGEE. సో దీని ద్వారా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్లోకి కంప్యూటర్ సైన్స్ అండ్ AI మీద వీళ్ళు అడ్మిషన్ తీసుకోవచ్చు. అలాగే ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ టెస్ట్, సో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. ఎవరికైతే మ్యాథమెటిక్స్ అండ్ AI, డేటా సైన్స్ ఎక్సలెంట్గా ఉన్న వాళ్ళకి ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ టెస్ట్ కూడా మీరు అప్లై చేయొచ్చు. అలాగే చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ స్ట్రాంగ్ థియరాటికల్ కంప్యూటర్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ బాగా వస్తుంది. అలాగే ప్రైవేట్ యూనివర్సిటీస్ తీసుకుంటే వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది, VIT-EEE. సో దీని ద్వారా వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోకి అడ్మిషన్ తీసుకోవచ్చు. అలాగే SRM జాయింట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది, SRM JEE అంటారు, SRM ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలోకి అడ్మిషన్ తీసుకోవచ్చు. అలాగే మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది, MET మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోకి అడ్మిషన్ తీసుకోవచ్చు. అలాగే అమృత ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది, AEEE. సో దీని ద్వారా అమృత విశ్వవిద్యాపీఠంలోకి అడ్మిషన్ తీసుకోవచ్చు. శివనాడార్ యూనివర్సిటీ స్కాలర్స్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, SNU SAT. దీని ద్వారా శివనాడార్ యూనివర్సిటీలోకి అడ్మిషన్ తీసుకోవచ్చు. సో అలాగే COMEDK అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. ఎవరైతే కర్ణాటకలో ఉన్న ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇది రాయొచ్చు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది, AP-EAP సెట్ అంటారు. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్లోకి అడ్మిషన్ తీసుకోవడానికి ఇది రాయొచ్చు. అలాగే తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది, TSMSET. సో అడ్మిషన్ టు ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ తెలంగాణ ఇది ఉపయోగపడుతుంది. అలాగే కర్ణాటక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంది. సో కర్ణాటక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ KSET ఉపయోగపడుతుంది. సో ఎవరైతే కొంతమంది పేరెంట్స్కి అసలు ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఇంటర్మీడియట్ ఎక్కడో హాస్టల్లో చదువుతూ ఉంటారు, ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలో కూడా తెలియదు, ఖచ్చితంగా మీరు JEE మెయిన్స్, బిట్సాట్, IIIT హైదరాబాద్ UGEE టెస్ట్, అలాగే విట్ ఎంట్రన్స్ ఎగ్జామ్, అలాగే SRU, మణిపాల్, అమృత, శివనాడార్, కర్ణాటక ఎంట్రన్స్ ఎగ్జామ్, అలాగే తెలంగాణ MSET ఎంట్రన్స్ ఎగ్జామ్, ఆంధ్రప్రదేశ్ EAP సెట్, ఇలా ఒక 10 అయినా మినిమం 10 to 15 ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయిపించండి. కొన్నిసార్లు ఏమవుతుందో అంటే ఒక టెస్ట్లో MSETలో ఫెయిల్ అయినా లేకపోతే ఇంకో దగ్గర మంచి స్కోర్ చేయొచ్చు, కొన్నిసార్లు అక్కడ డిస్కౌంట్ కన్సెషన్ రావచ్చు, కొన్నిసార్లు అక్కడ ఒక రేర్ గ్రూప్లో కూడా మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒక 15 ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయినా సరే ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న పిల్లల్ని రాయిపించండి. ఎందుకు అంటే 15 ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయినా మీరు రాయిపిస్తే వాళ్ళకి ఫస్ట్ అసలు ఆ కాంపిటేటివ్ స్పిరిట్ డెవలప్ అవుతుంది. తర్వాత వాళ్ళు కొన్ని మంచి సీట్స్, ఇప్పుడు ఎట్లయినా AI వచ్చిన తర్వాత CSCనే కాకుండా సెమీ కండక్టర్స్ అని, రోబోటిక్స్ అని, VLSI, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ అని, తర్వాత డేటా సెంటర్స్ అని చెప్పి చాలా ఫీల్డ్స్ గ్రో అవుతున్నాయి. కాబట్టి ఒకప్పట్లాగా అందరూ ఒకటే CSC అనేది ఉండకపోవచ్చు, ఆల్టర్నేటివ్ థింక్ చేస్తారు. కాబట్టి 15 to 20 ఎంట్రన్స్ ఎగ్జామ్స్ తప్పకుండా ప్రతి పేరెంట్స్ అప్లై చేయించండి. సో అక్కడ మీకు స్కాలర్షిప్ టెస్ట్లో అంటే డిస్కౌంట్స్ రావచ్చు, లేకపోతే మెరిట్ సీట్ రావచ్చు, లేకపోతే స్టూడెంట్కి కూడా నాలెడ్జ్ కొంచెం అవేర్నెస్ పెరుగుతుంది. కాబట్టి ఒక 15 ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఖచ్చితంగా రాసేలాగా చూడండి. ఈ సంవత్సరం మిగతా లాస్ట్ ఇయర్ లాగా ఒకటే బ్రాంచ్ మీద హెవీ క్రౌడ్ ఉండదు,
చాలా డిఫరెంట్ బ్రాంచెస్కి స్కాటర్ అవుతారు కాబట్టి మీకు ఏ కాలేజ్లో అంటే మంచి కాలేజెస్లో కూడా మీకు కొన్ని రేర్ సీట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దయచేసి స్టూడెంట్కి మంచి యూనివర్సిటీ మంచి కాలేజ్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో బ్రాంచ్ కంటే నేను ఎప్పుడు కూడా కాలేజ్ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే కాలేజ్లో కొన్నిసార్లు ఒక బ్రాంచ్ అటు ఇటు అయినా సరే ఆ నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది. సో నిజంగా కొన్ని ఇండియాలో ఉన్న టాప్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయించడం మర్చిపోకండి. ఇది చాలామంది పేరెంట్స్ ఎస్పెషల్ హాస్టల్లో పిల్లలు చదువుతున్నప్పుడు వాళ్ళు పొరపాటున అప్లై చేయరు, అది అక్కడ ఆ హాస్టల్ వాళ్ళు ఆ కాలేజ్ వాళ్ళు ఇంటర్మీడియట్లో సరైన గైడెన్స్ ఇవ్వకపోతే వీళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్ అప్లై చేసుకోకపోతే వాళ్ళు కొన్ని ఆపర్చునిటీస్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి అప్లై చేయడం మాత్రం మర్చిపోకండి. కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది, ఇంకొన్ని రావాలి. సో చాలా వరకు అప్లై చేసేసారు. సో ఎవరికైనా ఈ ఏ ఎంట్రన్స్, సో మా పిల్లోడు సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ఇంటర్మీడియట్లో, ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి కన్ఫ్యూజన్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియోలో ఇచ్చిన నెంబర్కి మా టీం మీకు కాల్ చేసి గైడ్ చేయడానికి ట్రై చేస్తారు. థ్యాంక్ యూ.